బీజేపీ డిమాండ్. జిల్లా అధికారుల నిర్లక్ష్యం కారణంగా జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరిలోని పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి చర్యలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర నాయకులు మిడతల రమేష్, కందికట్ల రాజేశ్వరులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని అందజేశారు. భారతీయ జనతా పార్టీలో సీనియర్ లీడర్గా ఉంటున్నాను. ఏదైతే ఇప్పుడు మన రమేష్ అన్న గారు చెప్పారు, నీటి ఎద్దడి ఇప్పుడు అన్ని చోట్ల ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో వేసవి ప్రతాపం ఇంకా ఎక్కువగా ఉంటుందని మనకి అన్ని వర్గాల వారు, వాతావరణ సూచనల వారు కూడా చెప్పడం జరుగుతోంది. పశుపక్షాదులను కూడా రక్షించుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ నేటి మానవుడు మాత్రమే నేను బ్రతికితే చాలు అనుకునే స్థాయిలో ఉన్నారు. కాబట్టి అధికారులు దీన్ని మంచిగా ఆలోచించి పశుపక్షాదులను కూడా చక్కగా జీవించే విధంగా వాటిని పరిరక్షించే బాధ్యత వారు తీసుకొని దానికి కన్సర్న్ అయినటువంటి మన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలియచేసి అక్కడక్కడ నీటి కొలనులు, నీటి తొట్లు ఇలా పశుపక్షాదుల కోసము నిర్మించుకోవాలి. మనిషి తనకేం కావాలో స్వార్థపూరితంగా అన్నీ ప్రకృతినే చిన్నాభిన్నం చేసి జీవిస్తున్నాడు. దీనికి అధికారులు కూడా బాధ్యత వహించి ఈ మనిషి చేసే వికృత చేష్టలను కూడా తగ్గించి కరెక్ట్గా నిర్ణయాలు తీసుకొని వారికి కూడా తగినటువంటి శిక్షణ కూడా విధించాలి. ఎందుకంటే మనిషి ఈరోజు తాను మాత్రమే బతికితే చాలంటే మనతో ఉన్న ప్రకృతిని మనం అందరం కూడా జీవించే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. జై హింద్. భారత్. మిడతల రమేష్, భారతీయ జనతా పార్టీ నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ని. ఉదయగిరి, ఆత్మకూరు లాంటి మెట్ట ప్రాంతాల వాళ్ళు ఏ ప్రభుత్వాలైనా సరే మాకు వివక్షతకి జరుగుతూ ఉంది, మేము వివక్షతకు గురవుతున్నామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అందులో వాస్తవం ఉంది. అందుకు ప్రధాన కారణం నెల్లూరు జిల్లా అధికారులు బాధ్యత వహించాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. సోమశిల హై లెవెల్ కెనాల్కి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత సంవత్సరం బడ్జెట్లో ల్యాండ్ అక్విజిషన్ చేయమని 50 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తే సంవత్సరం మొత్తానికి కలిపి 6 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి నిధులు మురగబెట్టడం జరిగింది. అందులో నెల్లూరు జిల్లా అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం బడ్జెట్లో 1 రూపాయి కూడా కేటాయించలేదు. ఎందుకు? నీటి తొట్లు ఉన్నాయి, అదనంగా నీటి తొట్లు నిర్మించి నీటి సరఫరా చేయాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి మూలంగా అసలు ఉదయగిరినే మాకు ప్రత్యేక జిల్లా చేయమని ఆ డిమాండ్ చేస్తున్నారు. అందుకు అధికారులు బాధ్యత వహించాలా. ఈ యొక్క విధానాలు సరైనది కాదని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం.